ఏదైతే నిన్న ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా నిరాశాజనకంగా ఏవైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని బడ్జెట్లో పొందుపరచకుండా లేదు ఎన్నికల్లో ఏవైతే కొన్ని హామీల్ని సూపర్ 6 హామీలను తీసుకున్న దాన్ని పూర్తి స్థాయిలో బడ్జెట్ని కేటాయించకుండా కేవలం ఒక మోసపూరితమైన బడ్జెట్ని అంకెల గారిడీని ఏదైతే ఈ రాష్ట్ర ప్రజల అవసరాలు కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ కూటమి ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కానీ ఏవి కూడా బడ్జెట్లో పొందుపరచకుండా కేవలం అంకెలతో గొప్పలుగా చెప్పుకునే బడ్జెట్ ఇది. మీకు ఉదాహరణగా తీసుకుంటా ఉంటే ఈ ప్రభుత్వం ఏర్పడి 2024లో జూన్లో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్తో ఈ ప్రభుత్వం నడిపి కేవలం గత సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా కేవలం ఎన్నికల హామీలు అమలుపరచాలనే ఒక ఉద్దేశంతో కేవలం ఓట్ అకౌంట్ బడ్జెట్నే కంటిన్యూ చేస్తూ ఎక్కడా కూడా బడ్జెట్లో గత సంవత్సరం పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఒక్క ఎన్నికల హామీని కూడా అమలుపరచలేదు. పోనీ ఎన్నికల హామీలు అమలుపరచలేదు కదా అని చెప్పి అప్పులు చూస్తూ ఉంటే సుమారు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 1,10,000 కోట్ల రూపాయల పైబడి అప్పులు తెచ్చారు. మరి అప్పుల్ని ఓ పక్క సంక్షేమ పథకాలకి మీరు అమలుపరచలేదు, ఓ పక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ అభివృద్ధి పథకాలను మీరు తీసుకురాలేదు. మీరు చెప్పిన ఎన్నికల్లో చెప్పిన ఏదో 30 లక్షల ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు. లేదు మీరు ఏదో డావోస్ తిరిగి పెట్టుబడులు అని చెప్పారు, 1 లక్ష రూపాయల పెట్టుబడి కూడా నాకు తెలిసి ఈ రాష్ట్రానికి వచ్చిన దాఖలాలు కనపడలే. కానీ మీరు పూర్తిస్థాయి ప్రవేశపెట్టారు ఇప్పుడు బడ్జెట్. మీరు పూర్తిస్థాయి బడ్జెట్లో అనేక మాటలు చెప్పారు సూపర్ 6 హామీల గురించి. మీ పోటీ చేసిన అభ్యర్థులు కానీ లేదు మీ కార్యకర్తలు నాయకులు కానీ గ్రామాన ఇంటింటికి తిరుగుతూ ప్రతి కుటుంబానికి మీరు చెప్తా వచ్చారు. ఓ పక్క మహిళలకి ఆడబిడ్డ నీదన్నారు, ఈరోజు ఎక్కడా కూడా ఇవాళ బడ్జెట్లో కనపడలే. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఇవాళ ఎక్కడా కనపడలే. ఎన్నికలు అయిపోయినట్టే ప్రభుత్వం వచ్చేస్తుంది, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలు బస్సు ఎక్కిపోవచ్చు అన్నారు, ఆ ఉచిత బస్సు ఎక్కడా కనపడలే. లేదు నిరుద్యోగ భృతి అన్నారు, ఉద్యోగాలు లేకపోతే మీ అందరికీ నెలకి డబ్బు పెడతామని చెప్పి నిరుద్యోగులకు చెప్పారు, ఎక్కడా కూడా నిరుద్యోగ భృతి కనపడలే. లేదు 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు, ఇవాళ ఒక పెన్షను కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఇవాళ పక్క నుంచి తొలగించే కార్యక్రమం చేస్తా పోతా ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చిన కొత్త పెన్షన్ ఏదైనా ఉందంటే తన భర్త చనిపోతే ఆ భార్య వితంతు పెన్షను అది గత 2 నెలల కాలంగా మీరు ప్రవేశపెట్టింది. మీ ప్రభుత్వం ఏర్పడినాటి నుంచి కూడా కాదు. అనేక మంది భర్తలు కోల్పోయి ఆ వితంతులు నా కుటుంబం ఎలా గడుస్తుందా అని చెప్పి ఆస్తి ఎదురు చూస్తూ ఉంటే మీరు ఎక్కడా కూడా పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు.
లేదు ఇప్పుడు 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు. ఎక్కడికక్కడ మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా 50 సంవత్సరాలు నిండితే నీకు పెన్షన్ అన్నారు. ఇవాళ ఎక్కడా దాని గురించి మాటలు లేవు. ఇక వ్యవసాయానికి వద్దాం. ఇక రైతులకి 20,000 రూపాయలు మీరని చెప్పారు. ఇవాళ ఎక్కడా కూడా రైతులను ఆదుకునే కార్యక్రమం కనపడలే. ఇవాళ బడ్జెట్లో చూస్తూ ఉంటే సుమారు 1,20,00,000 మంది ఉంటే రైతాంగం ఇవాళ మీరు ప్రవేశపెట్టింది బడ్జెట్ అరకొర బడ్జెట్ని ప్రవేశపెట్టారు. కేవలం ప్రవేశపెట్టిన సూపర్ 6లో కొన్ని హామీలు ఎన్నికల హామీలు తీసుకున్నా దానికి పూర్తి స్థాయి బడ్జెట్ని చెప్పలేదు. అలాగే మీ ఆదాయం వ్యయం తీస్తూ ఉంటే ఆదాయాన్ని ఎక్కడ చూపించట్లే. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి గొప్పలు చెప్పారు. నిన్న మేము చూసాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి వారు చెప్తా ఉన్నారు. ఆర్థిక మంత్రివర్యులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే వారు చాలా ఎగ్జాంపుల్ చెప్పారు. ఈ రాష్ట్రంలో ప్రజలకు కానీ ఈ రాష్ట్రంలో ప్రతి వారు కూడా ప్రతి కుటుంబంలో చదువుకున్న వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి వారు చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యం వేసింది. తప్పలేదు మీరు చెప్పడంలో. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏదైనా ప్రభుత్వం తన తాలూకా ప్రభుత్వం తాలూకా అప్పు తెచ్చిన ప్రభుత్వ ఆదాయ మార్గాల నుంచి పెట్టుబడి పెట్టి దాని ద్వారా పన్నుల రూపైన ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా సమకూర్చేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. దానికి సమకూర్స్తే గత ప్రభుత్వంలో మేము తీసుకుంటామంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద పోర్టులు కట్టాం. రామాయపట్నం పోర్ట్ అవనివ్వండి, మూలపేట పోర్ట్ అవనివ్వండి, కృష్ణపట్నం పోర్ట్ అవనివ్వండి. ఆ రోజు పూర్తి స్థాయిలో ఆ రోజు పోర్టులను తీసుకున్నాం. పోర్టులే కాదు, ఆ రోజు ఫ్లోటింగ్ జెట్టీలు కానీ ఆ రోజు మత్స్యకారులు ప్రతి నియోజకవర్గంలో కూడా ఫ్లోటింగ్ జెట్టీలు పెట్టాం. ఇవాళ ₹1 కూడా మీరు దాంట్లో పెట్టలే. మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టలే. మీరు ఎలా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది? మీరు ఎక్కడ ఆదాయ మార్గాలను ఎక్కడెక్కడ చూపించలే. మీరు కేవలం అప్పులతోనే ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నట్టుగానే నిన్న మీరు చెప్తా ఉన్నారు. మీ మాటలన్నీ కూడా ఓ పక్క ప్రైవేటీకరణ తీసుకెళ్తున్నారు, ఒక పక్క డిఎస్సి అన్నారు, ఒక పక్క జాబ్ క్యాలెండర్ అన్నారు, ఒక పక్క ఉద్యోగాలు అన్నారు. ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్థితులే. అసెంబ్లీ వేదికగా చూస్తూ ఉంటే విద్యాశాఖ మంత్రులు స్వయంగా చెప్తా ఉన్నారు, మేము గవర్నర్ చేత మేము చెప్పింది తప్పు అనుకోండి, మేము 4 లక్షల ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని చెప్తా ఉన్నారు. కానీ గవర్నర్ ప్రసంగంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పి మీరు ఆ ప్రసంగంలో చూపించా ఉన్నారు. మీరు ఎందుకు ప్రజల్ని ఈ రకంగా తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? ఓ పక్క ఇక విజయనగరం జిల్లాకు వద్దాం. మరి జిల్లాలో చాలా మంది పెద్దలు మంత్రులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మేము చెప్పాం ఎన్నికల ముందు ఈ ప్రాంతం సాగునీటి రంగం మీద ఆధారపడి ఉంది. సాగునీటి రంగం ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా సాగునీటి రంగం మీదే ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా ఆధారపడి ఉన్నారు. ఈ ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం అని చెప్పాం. సుమారుగా ఇవాళకి తోటపల్లి మీద 140 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు. సుమారు 20% పనులు మేము ఆనాడు పూర్తి చేసాం. ఇంకా 80% పనులు పూర్తి చేయాలి. మళ్ళీ కేవలం మీరు 35 కోట్ల రూపాయలు మాత్రమే ఇవాళ తోటపల్లికి మీరు డబ్బును కేటాయించారు. మీ కేటాయింపులు చూస్తూ ఉంటే అరకొర కేటాయింపులు, మీ మాటలు చూస్తూ ఉంటే గొప్పలు. ఇక రేపే నీళ్ళు తెచ్చేస్తాం, ఎల్లుండి నీళ్ళు తెచ్చేస్తామని చెప్తూ ఉంటారు సమావేశాల్లో. మీరు కేటాయింపులు చూస్తూ ఉంటే దాంట్లో R&R గట్ట తీస్తే ఇంకా సుమారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వర్క్ ఎక్స్పెండిచర్ చేస్తే సుమారు 25 కోట్ల దాకా రాదు, అంతకు మించి రాదు. ఈ నెల శివారు ప్రాంతాలకు నీరు ఎలా ఇస్తారు? మీరు మీ సీనియర్ శాసనసభ్యులు వస్తారు, సమావేశాలకు వస్తారు, చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు, లేదు గత ప్రభుత్వంలో మా నాయకుల మీద విమర్శలు చేస్తారు, మా మీద విమర్శలు చేస్తారు. కానీ మీ బాధ్యత ఏంటనేది కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. వాళ్ళు తారక రామచంద్రశేఖర్ గురించి చెప్పాం, దీన్ని అర్జెంటుగా పూర్తి చేయండి, దీనికి సుమారుగా ఆ పనులన్నీ కూడా పూర్తి చేయండి అని చెప్తే ఇవాళ దానికి కూడా తీస్తే అరకొర నిధులు పెట్టారు మీరు. ఒక పక్క భోగాపురం విమానాశ్రయం 26 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. 26 కల్లా కంప్లీట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కాదు. భోగాపురం విమానాశ్రయం కడుతుంది GMR సంస్థ, L&T సంస్థ. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైన సంబంధ బాంధాలు లేవు. దాన్ని పూర్తి చేసే కార్యక్రమం వారిది. కానీ దానికి ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన మౌలిక వసతులు క్రియేట్ చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, దానికి తాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. దానికి సంబంధించి గత ప్రభుత్వంలో తారక రామచంద్రశేఖర్ని పూర్తి చేసుకుంటే దీని నుంచి ఓపెన్ ఛానల్ కింద కానీ లేదా కెనాల్ సిస్టమ్ ద్వారా కానీ మీరు పూర్తి స్థాయిలో 100% ఆ విమానాశ్రయం నీరు ఇవ్వచ్చని చెప్పాం.
లేదా విజయనగరం పట్టణానికి తాగునీటి అవసరాల కోసం పూర్తి స్థాయిలో ఇవ్వాలని చెప్పి ఆనాడు ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అనేక రకాల వ్యాస ప్రయాసాలు పడి దాన్ని తీసుకొచ్చాం, చివరి దశకి తీసుకొచ్చాం. ఈరోజు నిధులు చూస్తూ ఉంటే అరకొర నిధులు దాంట్లో పెట్టారు. ఈ సంవత్సరం కూడా పూర్తి అయ్యే పరిస్థితి లేదు. ఓ పక్క 26వ సంవత్సరానికి తీసుకుంటే భోగాపురం విమానాశ్రయం ప్రారంభం చేస్తామని చెప్పి గొప్పలు చెప్తా ఉన్నారు. మీరు ఓ పక్క మీరు తాగునీరు లేకుండా ఎలా ప్రారంభం చేస్తారు? ఎందుకు ప్రజలను మభ్యలు పెడతారు మీరు? ఈ ప్రాంత ఎవరైతే భూములు ఇచ్చినా ఈ ప్రాంత అభివృద్ధి చెందుతుందని చెప్పి భూములు ఇచ్చిన రైతుల్ని ఒక్క రూపాయి కూడా మీ రోజు నిధులు కేటాయించలేదు. సుమారుగా ఇవాళ 600 కోట్లు కేటాయించారు. ఓన్లీ కేవలం ఇప్పుడు ఇవాళ చూస్తూ ఉంటే సుమారు 150 కోట్ల రూపాయలు, 100 నుంచి 150 కోట్ల రూపాయలు కేవలం ఒక రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఇంకా ఇప్పటికి వచ్చి ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలే మీరు ఎక్కడ కూడా, ఒక్క రూపాయి కూడా. నిన్న మొన్న పేపర్లో చూశాను, ఏదో భూములు రైతాంగాలు నష్టపరిహారం ఇస్తున్నారు కోట్ల ద్వారా. ఇది గత ప్రభుత్వంలోనే కోర్టులో మేము డిపాజిట్ చేసిన డబ్బుని ఇవాళ LAR కోర్టు క్లియర్ చేసి ఆ డబ్బుని వాళ్ళ రైతులకు ఇస్తూ ఉంది. ఈ ప్రభుత్వంలో డబ్బులు డిపాజిట్ చేయలే, గత ప్రభుత్వంలో మేము డిపాజిట్ చేసిన డబ్బు అది. ఈరోజు ఓ పక్క చూస్తూ ఉంటే, ఓ పక్క సాగునీటి రంగంలో చూస్తూ ఉంటే, ఓ పక్క వెంగళరాయ సాగర్ ఉంది, జంజావతి ఉంది, దానికి వెంగళరాయ సాగర్ తాలూకా కెనాల్ సిస్టమ్ అంతా కూడా పాడైంది. మేము అనేక సమావేశాలు చెప్పాం, పెద్దగా గొప్పలు చెప్పారు మంత్రులు మా జిల్లా సమావేశాల్లో. మేము అవన్నీ పూర్తి చేసేస్తాం, అవన్నీ తీసుకొచ్చేస్తున్నాం, మేము అన్నీ ఇచ్చాం. మేము చూసాం బడ్జెట్లో ఎక్కడ కూడా కేటాయింపులు లేవు, జంజావతిలో కేటాయింపులు లేవు, వెంగళరాయ సాగర్ కేటాయింపులు లేవు, ఆన్ రిజర్వాయర్ కేటాయింపులు లేవు, తాడిపూడి రిజర్వాయర్ కేటాయింపులు లేవు. మరి బాధ్యత అవుతున్న మంత్రులు ఇక్కడే ఉన్నారు. లేదు గత ప్రభుత్వంలో మేము వచ్చి ఉత్తరాంధ్ర స్వతంత్రవంతిని గోదావరి నీరు జలాల్ని ఈ ప్రాంతానికి తీసుకురావాలని చెప్పి ఆనాడు టెండర్లు పిలిచాం. దాని మీద ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరిగింది, మీ అందరికీ తెలుసు. కానీ ఇవాళ దానికి సంబంధించి ఎక్కడా కూడా దాఖలా లేవు. ఎందుకు చెప్తున్నామంటే ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులు ఈ వెనుకబడి ఈ ప్రాంతాన్ని విజయనగరం జిల్లా ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నుంచి వహిస్తున్నవారు ఎక్కడా కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎక్కడా కూడా నిధులు తెచ్చే పరిస్థితి లేదు. వీళ్ళ కేటాయింపులు లేవు. ఈ ప్రాంత అభివృద్ధిలో ఎక్కడ కేటాయింపులు కనపడలే. బడ్జెట్లు పోనీ సంక్షేమ పథకాలు ఉన్నాయంటే సంక్షేమ పథకాల్లో కేటాయింపులు లేవు. కాబట్టి ఈ బడ్జెట్ పూర్తిగా నిరాధారమైన బడ్జెట్టు, అంకెల గారిడీ బడ్జెట్టు. ఏదైతే ఈ ప్రాంత వ్యవసాయ ప్రాంతం మీద ఆధారపడిన రైతాంగం పట్ల కానీ, లేదు అధిక సంక్షేమ పథకాలు తీసుకుంటున్న ఈ ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులకి పూర్తిగా నష్టం జరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. లేదు ఈ ప్రాంతం మీద పెట్టుబడులు పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలో ఆనాడు భోగాపురం విమానాశ్రయం తీసుకొచ్చిన, లేదు ఈ ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు తీసుకొచ్చిన, లేదు విశాఖ జిల్లాలో అనేక పరిశ్రమలు ఆనాడు తీసుకొచ్చిన, ఇవాళ ఎక్కడా కూడా ఈ సంవత్సర కాలంలో ఎక్కడా కూడా ఒక రూపాయి పెట్టుబడి బడ్జెట్లో చూపించిన పరిస్థితి ఇవాళ ఈ ప్రాంతానికి ఉంది. మీరు మాటలు చూస్తే మెట్రో రైలు అంటారు, లేదు విశాఖపట్నం వస్తే మెట్రో రైలు తెచ్చేస్తామంటారు, లేదు ఇంకేదో కార్యక్రమం చేస్తామంటారు. ఇవాళ ఎక్కడ కూడా బడ్జెట్లో ఎక్కడ అలాంటివి కనపడలే. ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధి చూస్తూ ఉంటే ఇవాళ ఇంక ఎడ్యుకేషన్ కోసం బైఫికేషన్ కనపడలే మాకు. ఇంకా ఎడ్యుకేషన్లో తీసుకుంటే ఇంక ఏ రకమైన కేటాయింపులు ఉన్నాయో మరి కొద్ది రోజుల్లో కూడా పూర్తి స్థాయి తీసుకున్న తర్వాత, ఎందుకంటే ఈ ప్రాంతం ట్రైబల్ యూనివర్సిటీ పూర్తి చేయాలని చెప్పాం, ఈ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీని కంప్లీట్ చేయాలి, ఈ ప్రాంతంలో విజయనగరం ప్రాంతంలో ఉండిపోయింది, లేదంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో తీసుకుంటే IIM కంప్లీట్ అవ్వాలి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంది అది కంప్లీట్ చేయాలి, ఆ ప్రాంతంలో అది కూడా పూర్తి కాని పరిస్థితి లేదు. కొన్ని బడ్జెట్లో చూసాం ఈ ప్రాంతంలో మరి జిందాల్ వాళ్ళకి ఆనాడు భూములు ఇచ్చాం ఎస్కోట్ ప్రాంతంలో, మరి ఇవాళ ఆ రోజు MSME పెడతామని చెప్పి గత ప్రభుత్వంలో ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా వారు చేసుకున్నారు. మరి ఎక్కడ కూడా బడ్జెట్లో దానికి సంబంధించి ఎక్కడ కూడా సమాచారం కనపడలే. ఈ సంవత్సరాన్ని దాన్ని టేకప్ చేస్తారా లేదా ప్రభుత్వం? ఆ ప్రాంతంలో ఆ రోజు భూసేకరణ చేశారు, రైతులు భూములు ఇచ్చారు, ఆ ప్రాంతంలో ఒక MSME పెడితే ఆ ప్రాంతం అంతా కూడా ఇండస్ట్రీ వస్తుంది అని చెప్పి ఎన్నో ఆశలతో ఆనాడు ప్రభుత్వంలో మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ, లేదు గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో MSMEకి దానికి కావాల్సిన అన్ని అనుమతులు ఇచ్చాం. మరి ఇవాళ ఎక్కడా కూడా దానికి సంబంధించి ఎక్కడా కూడా మరి బడ్జెట్లో ఆ మాటలు ఎక్కడా రాలే. కాబట్టి మరి ఏదైతే ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధించి ఓ పక్క పెట్టుబడుల విషయంలో కానీ, లేదు ఉద్యోగాల కల్పన విషయంలో కానీ, లేదు ముఖ్యంగా నిరుద్యోగ యువత
ఉద్యోగాల కల్పన విషయంలో కానీ లేదా ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ మరి కేవలం కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్షపాత వైఖరితో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతని లేదా ఈ ప్రాంతంలో యువకుల్ని, ఈ ప్రాంతంలో రైతాంగాన్ని, ఈ ప్రాంతంలో సంక్షేమ లబ్ధిదారుల్ని పూర్తిగా మోసం చేసి మరి వచ్చే సంవత్సర కాలంలో కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కాదు అని చెప్పకనే చెప్పే విధంగా ఈ ప్రాంతంలో చెప్పారు. ఈ ప్రాంతంలో సాగునీటి రంగంలో సంబంధించి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తామని చెప్పి ఎక్కడా కూడా చెప్పకుండా కేవలం అరకొర బడ్జెట్ నిధులతో కేవలం తూతు మంత్రంగా ఇవాళ బడ్జెట్లో కేటాయింపులు చూస్తూ ఉంటే ఈ ప్రాంతం మీద ఏదైతే ఉత్తరాంధ్ర ప్రాంతం అత్యధికంగా ప్రజాదరణతో మిమ్మల్ని కూటమి ప్రభుత్వానికి మంచి ప్రజాదరణ చూపించి ప్రభుత్వంలో తీసుకొచ్చిన ప్రాంతం, కీలక పాత్ర వహించిన ఈ ప్రాంతంలో మీరు పూర్తిగా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్య వైఖరితో, ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల తాలూకా అలసత్వంతో వారు ఎక్కడ నోరు మెదపలేక మాట్లాడలేని పరిస్థితిలో ఇవాళ ప్రజాప్రతినిధులు ఉండి ఇవాళ ఈ ప్రాంతానికి మోసం చేశారు. ఈ ప్రాంతం అభివృద్ధిలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఇవాళ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్టు పూర్తి స్థాయిలో ఇది నిరాధారమైన బడ్జెట్టు, అంకెల గారిడి, మోసపూరితమైన బడ్జెట్ అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే అగ్రిమెంట్ డాక్యుమెంట్లో ప్రవేశపెట్టిన ప్రతి అంశాన్ని ఉంచుతూనే వారికి అత్యధిక ల్యాండ్ ఎక్కువ ఇచ్చారు అని గత ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు ఆ కమిటీ నిర్ధారించి వారి దగ్గర వెనక్కి 500 ఎకరాలు తీసుకున్నాం. 500 ఎకరాలు ఆ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి చేద్దాం, మంచి సాఫ్ట్వేర్ టెక్నాలజీతో ఇండస్ట్రీ తెద్దామని చెప్పి ఆనాడు ప్రభుత్వం తలచింది. మళ్ళీ ఈనాడు ఇవాళ 500 ఎకరాలు ఇస్తున్నారు. ఈ 500 ఎకరాలకి ఇగో ఈ కార్యక్రమం చేస్తున్నామని ఎక్కడైనా చెప్పారా? గత ప్రభుత్వంలో ఉన్న అంశాలన్నీ ఉన్నాయి. గత ప్రభుత్వంలో 500 ఎకరాలు వెనక్కి తీసుకున్నప్పుడు అగ్రిమెంట్లో ఈ కార్యక్రమం చేయమని కానీ, లేదు మేము గతంలో ప్రభుత్వంలో ఒప్పందం తెచ్చుకున్న, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విధంలో ఇగో ఈ కార్యక్రమం చేయటం లేదని కానీ ఎక్కడా లేదు. గత ప్రభుత్వంలో 500 ఎకరాలు మీకు అదనంగా ఇచ్చున్నారు, సరిపోతుంది అని వెనక్కి తీసుకొని ఆ రోజు ప్రభుత్వం ఇక్కడి ప్రాంతాన్ని అభివృద్ధి కోసం అని చెప్పి గత ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు. ఈ ప్రభుత్వం మళ్ళీ 500 ఎకరాలు ఇవ్వడానికి తయారైంది. ఆల్రెడీ ఇచ్చారని కూడా విన్నాను నేను. మరి అది పూర్తి స్థాయిలో నాకు పూర్తిగా సమాచారం లేనప్పుడు కూడా ఆ సమాచారం అయితే ఉంది, వారికి కూడా 500 ఎకరాలు ఇస్తారని చెప్పి. మీకు అందుకే చెప్తున్నా, భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మౌలిక వసతుల కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బు ఉందో, ఒకటి పవర్ కానీ లేదు వాటర్ సప్లై కానీ, ఈ రెండు ప్రభుత్వం సమకూర్చాలా. మిగతా అంశాలన్నీ కూడా వాళ్ళే సమకూర్చుకుంటారు. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం తాలూకు బాధ్యత 2703 ఎకరాలు ఏదైతే ఉందో ఆ రోజు 2200-300 ఎకరాలు, 500 ఎకరాలతో కలిపితే 2703 ఎకరాలు. 2703 ఎకరాలు వారికి భూమిని ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. మిగతా సంబంధించిన అంశాలు ఏది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 కూడా బాధ్యత లేదు. రాష్ట్ర ప్రభుత్వం పవర్ ఇవ్వాలా, వాటర్ సప్లై ఇవ్వాలా. దాని పెర్మనెంట్ వాటర్ ఇవ్వడానికి కోసమే రామ్తేజ్ సాగర్లో ఇండస్ట్రియల్ అలికేషన్ ఉంటే ఆ రోజు ఇండస్ట్రియల్ అలికేషన్ ఈ ప్రాజెక్టును పూర్తి చేయండి, ఈ ప్రాజెక్టు ద్వారా దానికి నీరు ఇవ్వాలని చెప్పి ఆనాటి ప్రభుత్వం క్లియర్ కట్గా దాంట్లో అంశాలు పొందుపరిచింది. దాన్ని కూడా ప్రయారిటీగా తీసుకొని చేయండి అని చెప్పాం. మరి ఈనాడు వారి కేటాయింపులు చూస్తూ ఉంటే దాంతో సరిసమానంగా ఎయిర్పోర్ట్ ఏదైతే కంప్లీట్ అవుతుందో దాంతో సరిసమానంగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావట్లేదు. ఒకవేళ ఎయిర్పోర్ట్ పూర్తయినప్పటికీ కూడా ఈ వాటర్ సప్లై ఇది పూర్తయితే కానీ ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో ప్రారంభం కాదు. ఇప్పుడు అందాక టెంపరీ వాటర్ సప్లై అనేది ఆల్రెడీ పని జరుగుతుంది, అది ఓన్లీ టెంపరీ. అది ప్రభుత్వం ప్రజలు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్యాసింజర్ ట్రాఫిక్ పెరిగిన తర్వాత మాత్రం అది లేదు. ఓన్లీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి మాత్రమే ఇప్పుడు ప్రభుత్వం వాటర్ సప్లై ఇచ్చింది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి మాత్రమే. ప్యాసింజర్ ట్రాఫిక్ పెరిగితే మాత్రం కంపల్సరీ ఇక్కడ నుంచి వాటర్ తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఎక్కడ కేటాయింపులు లేవని చెప్పాము. మరి ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కూడా చూస్తుంటారు, మీకు కూడా చూస్తుంటారు, ఎక్కడ కూడా ఇరిగేషన్ కేటాయింపులు ఏం లేవు. మరి అనేక సమావేశాల్లో చెప్పాం, ప్రజాప్రతినిధుల ముందు కూడా చెప్పాం, మీరు బాధ్యతగా ఉండండి, కొద్ది నిధులు తీసుకురండి అని చెప్పాం. మరి ఎక్కడ కూడా మరి వారి మాటనే మీరు అడిగారా లేదా తెలియదు, కానీ మరి వారు అడిగి ఉంటే వీళ్ళు మాటను వారు పెడచేవాళ్ళు పెట్టారో తెలియదు. ఇది ప్రజెంట్ పరిస్థితి. సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి. అనేక అంశాలు అంటే ఏదైతే ట్రాఫిక్ ఎంట్రీలో కానీ రోడ్స్ డెవలప్ చేయడం, ప్రజలకు ఇబ్బంది ఎక్కువ మంది ట్రాఫిక్ రావడానికి ఎంట్రీస్ పెట్టడానికి ఉండదు. నాకు తెలిసి ప్రభుత్వం ఇంకెక్కడ దానికి సంబంధించి ఎక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేసినట్టు కానీ ఎక్కడ కూడా అలాంటి ప్రపోజల్స్ లేదు.
యాజ్ టీజ్గా వేరియస్ బేసిస్ గత ప్రభుత్వం ఏదైతే చేశామో అది తప్ప ఇంకొక అదనమైన ప్రతిపాదన కానీ అదనమైన నేను కేటాయింపులు కానీ అదనంగా డబ్బు ఇవ్వడం కానీ ఏ రకంగా జరగలేదు. ఇప్పుడు కూడా రైతులకు ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బు కూడా వారు ఇవ్వలేదు. ఇంకా మరి చింతపల్లి జెట్టి మనం ఫ్లోటింగ్ జెట్టిది ఆల్రెడీ శాంక్షన్ చేసాం, మరి బడ్జెట్ ఇచ్చాం, టెండర్స్ పిలిచాం, అది ఆల్రెడీ వర్క్ కూడా టెండర్ కూడా కాల్ఫర్ చేసాం. బట్ ఈసారి బడ్జెట్లో ఎక్కడ పొందుపరచట్లేదు దానికి సంబంధించి పోర్ట్స్కి సంబంధించి. మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంబంధించి మరి వారు ఏం చెప్తారనేది తెలియదు. గత ప్రభుత్వం ఇంకోటి కూడా చెప్పాలా ఆన్ రికార్డులోనే, గత ప్రభుత్వంలో మేము ఎన్ఆర్జీసీలో తీసుకుంటే ఉపాధి హామీలో తీసుకుంటే ఆ రోజు అసెట్ని డెవలప్ చేసాం. ప్రతి సచివాలయ పరిధిలో ఒక సచివాలయ బిల్డింగ్ కట్టాము, ఒక రైతు భరోసా కేంద్రాన్ని కట్టాము, ఒక వెల్నెస్ సెంటర్ కట్టాము, ఒక బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ కట్టాము. గత ప్రభుత్వంలో కూడా మా కార్యకర్తలు చాలామంది ఇబ్బందులు పడ్డారు. మీరు కార్యకర్తలకు నిధులు ఇవ్వండి, లేకపోతే రోడ్లు వేసుకుంటాం, లేకపోతే ఇంకో పని చేసుకుంటాం, లేకపోతే దాన్ని ఇంకేదో చేసుకుంటామని. కానీ ఆనాడు మా ముఖ్యమంత్రి గారు కార్యకర్తల కన్నా ప్రజల సంక్షేమం ముఖ్యం, ప్రజల అవసరాలు ముఖ్యం అని చెప్పి ఇవాళ మీరు ఎక్కడ చూసినా ఈ జిల్లాలో చూసుకుంటే ప్రతి దగ్గర కూడా ప్రతి సచివాలయ పరిధిలో ఇవాళ ₹1 కోటి కట్టి బిల్డింగ్లు కట్టి వాళ్ళ పరిస్థితి కంప్లీట్ చేసి ఆ బిల్డింగ్ ఇది అసెట్. ఉపాధి హామీలో ఫస్ట్ టైం ఈ పథకం వచ్చిన తర్వాత ఈ జిల్లాలో అత్యధికంగా మెటీరియల్ కాంపోనెంట్ వాడుతున్న జిల్లాలో మనదొకటి. రాష్ట్రంలోనే మనం ప్రథమంగా వాడతాం, దేశంలో కూడా మనది అత్యధికంగా వేజు ఎక్కువ ఉన్న జిల్లా మంది. కాబట్టి ఎక్స్పెండిచర్లో మెటీరియల్ కాంపోనెంట్లో వాడి అసెట్ని క్రియేట్ చేసింది ఏదైనా ఉందంటే గత ప్రభుత్వంలోనే. గతంలో ఇప్పుడు కూడా ఏదో రోడ్లనో కాలువలనో లేకపోతే చెరువులనో లేకపోతే కనబడ్డాయా కనపడలేదు ఇప్పుడు ఏమన్నా అప్రస్తుతం. బట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద మేము ఆ రోజు జనరేట్ చేసాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా ఉండాలని ఉద్దేశంతో. సరే.